భక్తి షట్కములో భాగమైన 7వ అధ్యాయము జ్ఞాన విజ్ఞాన యోగము. మయ్యాసక్త మనః పార్థ యోగం యుంజన్మదాశ్రయః అసంశయం సమగ్రం మాం యథా జ్ఞాస్యసి తచ్ఛృణు. పార్థ, నన్ను ఆశ్రయించిన వాడవై మనస్సు నాయందే లగ్నము చేసి యోగమును అభ్యసించుచు నీవు నన్నెట్లు పూర్తిగా నిస్సందేహముగా తెలుసుకొనగలవో చెప్పెదను వినుము. జ్ఞానం తేహం సవిజ్ఞానం ఇదం వక్ష్యామ్యశేషతః యజ్ఞాత్వా నేహ భూయోన్యత్ జ్ఞాతవ్యమవశిష్యతే. అర్జున, సలక్షణమైనట్టిదియు దివ్యమైనట్టిదియు అగు జ్ఞానమును నీకు పూర్తిగా చెప్పుదును. దీనిని తెలుసుకొన్నచో నీవు తెలుసుకొనుటకు మరింకేమీయూ మిగలదు. మనుష్యాణం సహస్రేషు కశ్చిద్యతతి సిద్ధయే యతతామపి సిద్ధానాం కశ్చిన్మాం వేత్తి తత్వతః. పార్థ, వేల మంది మనుష్యులలో ఎవరో ఒకరు సంపూర్ణ సిద్ధికి ప్రయత్నింపవచ్చును. సిద్ధి పొందిన వారిలో ఎవరో ఒకరు నన్ను యథార్థముగా తెలుసుకొనవచ్చును. భూమి రాపో నలో వాయు ఖం మనో బుద్ధిరేవ చ అహంకార ఇతీయం మే భిన్న ప్రకృతి రష్టధా. అర్జున, భూమి, జలము, అగ్ని, వాయువు, ఆకాశము, మనస్సు, బుద్ధి, అహంకారము అను 8 భిన్నమైన విధాలుగా విభజింపబడి ఉన్న ప్రకృతి రూపములు నా యొక్క రూపములే. అపరేయమితస్త్వన్యాం ప్రకృతిం విద్ధి మే పరాం జీవభూతాం మహాబాహో యయేదం ధార్యతే జగత్. మహాబాహో అర్జున, నాకు జీవులందరితో కూడిన ఉన్నతమైన శక్తి మరొకటి ఉన్నది. ఈ జీవులు భౌతికము అపారము అయిన ఈ ప్రకృతి యొక్క వనరులను ఉపయోగించుచున్నారు. ఏతద్యోనీని భూతాని సర్వాణీత్యుపధారయ అహం కృష్ణస్య జగతః ప్రభవః ప్రళయస్తథా. అర్జున, సృజింపబడిన వస్తువులన్నీ భౌతికము ఆధ్యాత్మికము అను 2 ప్రకృతిలే జన్మ కారణములు. సమస్తమైన జగత్తు జన్మమునకును వినాశనమునకును మూల కారణం నేనేనని నిశ్చయముగా తెలుసుకునుము. మత్తః పరతరం నాన్యత్ కించిదస్తి ధనంజయ మయి సర్వమిదం ప్రోతం సూత్రే మణిగణా ఇవ. ధనంజయ, నాకంటే ఉన్నతతరమైన సత్యము ఇంకొకటి లేదు. హారమునందలి మాణిక్యములు దారము చేగుచ్చబడి దానిపై ఆధారపడి ఉండునట్లు సర్వమును నా మీదనే ఆధారపడి ఉన్నవి. రసోహమప్సు కౌంతేయ ప్రభాస్మి శశి సూర్యయోః ప్రణవః సర్వవేదేషు శబ్దః కే పౌరుషం ఋషు. కుంతి తనయ అర్జున, నీటి యందు రుచిని, సూర్యచంద్రుల యందు కాంతిని, వేద మంత్రముల యందు ఓంకారమును, ఆకాశమునందు శబ్దమును, నరుల యందు పౌరుషమును నేనే అయి ఉన్నాను. పుణ్యో గంధః పృథివ్యాంచ తేజశ్చాస్మి విభావసౌ జీవనం సర్వభూతేషు తపశ్చాస్మి తపస్విషు. ధనంజయ, భూమియందు గంధపు వాసనను, అగ్నియందు వేడిమిని, జీవించు సర్వ ప్రాణులయందు ప్రాణమును, తపస్సులయందు తపస్సును నేనే. బీజం మాం సర్వభూతానాం విద్ధి పార్థ సనాతనం బుద్ధిర్బుద్ధిమతామస్మి తేజస్తేజస్వినామహం. పార్థ, నేను అన్ని భూతములకు సనాతనమైన బీజమనియు, బుద్ధిమంతులలో బుద్ధి అనియు, శక్తిమంతులలో శక్తిననియు తెలుసుకునుము. బలం బలవతాం చాహం కామరాగ వివర్జితం ధర్మా విరుద్ధో భూతేషు కామోస్మి భరతర్షభ. భరతవంశోత్తమ అర్జున, నేను బలవంతులలో కామాసక్తులు లేని బలమును, శాస్త్ర సిద్ధాంతములకు వ్యతిరేకము కాని సంభోగమును, ఏ చైవ సాత్వికా భావ రాజసాస్తామసాశ్చయే మత్త ఏవేతి తాన్ విద్ధి నత్వహం తేషు తే మయి. పార్థ,
సత్వ రజ తమో గుణములతో కూడినట్టి భావములన్నీయు నా శక్తి చేతనే వ్యక్తీకృతములైనవని ఎరుగుము. నేను సర్వుడను కాని స్వతంత్రుడను. నేను ప్రకృతి గుణములకు లోబడి ఉండను కాని అవి నాయందుండును. త్రిభిర్గుణమయైర్భావైః ఏభి సర్వమిదం జగత్ మోహితం నాభిజానాతి మామేభ్యః పరమవ్యయం. అర్జున, సత్వ రజ తమములనే 3 గుణములచే మోహింపచేయబడే ఈ గుణములన్నింటికీ అతీతుడను అక్షయుడను అయిన నన్ను సర్వ విశ్వము ఎరుగదు. దైవీ హ్యేషా గుణమయీ మమ మాయా దురత్యయా మామేవ ఏ ప్రపద్యంతే మాయామేతాం తరంతి తే. పార్థ, సత్వ రజ తమో గుణములతో కూడిన నా దివ్య శక్తి దాటుటకు శక్యము కానిది. కాని నన్ను శరణు పొందిన వారు దానిని సులభముగా దాటగలరు. నమాం దుష్కృతినో మూఢాః ప్రపద్యంతే నరాధమాః మాయయాపహృత జ్ఞాన ఆసురం భావమాశ్రితాః. అర్జున, దుష్టకార్యములు చేయువారును మూఢులును మానవాధములను మాయచే అపహరించబడిన జ్ఞానము కలవారును రాక్షసులకు సంబంధించిన నాస్తిక స్వభావముతో కూడిన వారును నన్ను శరణు పొందలేరు. చతుర్విధా భజంతే మాం జనాః సుకృతినోర్జున ఆర్తో జిజ్ఞాసూరర్ధార్థి జ్ఞానీ చ భరతర్షభ. భరతవంశోత్తమ అర్జున, ఆపదలో ఉన్నవాడు, సంపద కోరువాడు, జ్ఞానమును వాంఛించువాడు, పరమాత్మ జ్ఞానమును అన్వేషించువాడు, ఈ 4 రకములైన పుణ్యాత్ములు నన్ను సేవింతురు. తేషాం జ్ఞానీ నిత్యయుక్త ఏకభక్తిర్విశిష్యతే ప్రియో హి జ్ఞానినోత్యర్థం అహం సచ మమ ప్రియః. పార్థ, ఆ 4 సంపూర్ణ జ్ఞానము కలవాడును సర్వదా విశుద్ధ భక్తి సేవలో నిమగ్నమైన వాడు అత్యుత్తముడు. అతనికి నేను మిక్కిలి ప్రియుడను, అతడును నాకు ప్రియుడు. ఉదారా సర్వ ఏవైతే జ్ఞానిత్వాత్మైవ మే మతం ఆస్థిత సహి యుక్తాత్మ మామేవానుత్తమాం గతిం. అర్జున, ఆ 4 నిస్సంశయముగా ఉదాత్తులైన వారే కాని నా జ్ఞానముతో కూడి ఉన్న వానిని నన్ను వలె భావింతును. అతడు దివ్యమైన నా సేవయందు నిమగ్నుడు అగుటచే అత్యుత్తమ గమ్యమైన నన్ను తప్పక చేరును. బహూనాం జన్మమామంతే జ్ఞానవాన్ మాం ప్రపద్యతే వాసుదేవః సర్వమితి సమహాత్మాసు దుర్లభః. పార్థ, సంపూర్ణ జ్ఞానము కలవాడు నేను కారణములు అన్నింటికీ కారణమనియు సమస్తము అనియు ఎరిగి పెక్కు జనన మరణముల తరువాత నన్ను శరణుజొచ్చును. అట్టి మహాత్ముడు చాలా అరుదుగా ఉండును. కామై స్థాయి స్థాయి హృత జ్ఞానాః ప్రపద్యంతేన్య దేవతాః తం తం నియమమాస్థాయ ప్రకృత్యా నియతాః స్వయా. అర్జున, కోరికల వలన జ్ఞానములను పోగొట్టుకున్న మానవులు దేవతలను శరణు వేడి తమ సహజ ప్రకృతులను బట్టి ప్రత్యేక పూజా నియమ నిబంధనలను అనుసరిద్దురు. యో యో యాం యాం తనుం భక్తః శ్రద్ధయార్చితుమిచ్చతి తస్య తస్యాచలాం శ్రద్ధాం తామేవ విదధామ్యహం. పార్థ, పరమాత్మ స్వరూపమున అందరి హృదయములయందు ఉండును. ఎవరైనా ఒక దేవతను పూజింప కోరినంతనే అతడు ఆ ప్రత్యేక దేవత యందే భక్తుడై ఉండునట్లుగా అతని విశ్వాసము స్థిరముగా వింతును. సతయా శ్రద్ధయా యుక్తః తస్యారాధనా మీహతే లభతే చ తతః కామాన్ మయైవ విహితాన్ హితాన్. అర్జున, శ్రద్ధతో కూడిన మానవుడు ఆయా దేవతలను పూజించి వారి నుండి తన కోరికలకు వరాలను పొందును. నిజానికి ఆ వరములన్నీయు నేను చేకూర్చినట్టివే. అంతవత్తు ఫలం తేషాం తద్భవత్యల్పమేధసాం దేవాం దేవయజో యాంతి మద్భక్తా యాంతి మామపి. పార్థ, మందబుద్ధులు దేవతలను పూజింతురు,
వారు పొందు ఫలములు కూడా పరిమితములను తాత్కాలికములను అయినట్టివి. దేవతలను పూజించువారు దేవతాలోకములకు వెళ్ళుదురు, కాని నా భక్తులు చివరికి నా దివ్యలోకమును చేరుదురు. అవ్యక్తం వ్యక్తిమాపన్నం మన్యంతే మామ బుద్ధయః పరం భావమజానంతో మమావ్యయమనుత్తమం. అర్జున, నన్ను సంపూర్ణముగా ఎరుగని మందబుద్ధులు దేవాది దేవుడనైన నన్ను ముందు నిరాకారుడని ఇప్పుడు ఆకారము దాల్చితినని తలంతురు. అజ్ఞానవశమున వారు నాశనము లేనిదియు అత్యుత్తమమును దివ్యమును అయిన నా స్వభావమును ఎరుగరు. నాహం ప్రకాశ సర్వస్య యోగమాయా సమావృతః మూఢోయం నాభిజానాతి లోకో మామజమవ్యయం. పార్థ, మూఢులకును మందబుద్ధులకును నేను వ్యక్తము కాను. వారికి నేను అంతరశక్తిచే కప్పబడి ఉందును. అందుచే వారు నేను అజుడను అనియు అవ్యయుడును అనియు ఎరుగరు. వేదాహం సమతీతాని వర్తమానాని చార్జున భవిష్యాని చ భూతాని మాంతు వేదన కశ్చన. అర్జున, భూతకాలమున జరిగినట్టియు వర్తమాన కాలమున జరుగుచున్నట్టియు భవిష్యత్ కాలమున జరగబోవునట్టియు సర్వమును నేను ఎరుగుదును. అందరు ప్రాణులను కూడా నేను ఎరుగుదును, కాని నన్నెవరూ ఎరుగరు. ఇచ్ఛాద్వేష సముత్థేన ద్వంద్వమోహేన భారత సర్వభూతాని సమ్మోహం సర్గే యాంతి పరంతప. శత్రుంజయ అర్జున, కోరిక వలనను ద్వేషము వలనను పుట్టిన సుఖ దుఃఖాది ద్వంద్వములచే భ్రాంతులై ప్రాణులందరూ మోహములో పడుచున్నారు. యేషాం త్వంతగతం పాపం జనానాం పుణ్యకర్మణాం తే ద్వంద్వమోహ నిర్ముక్త భజంతే మాం దృఢవ్రతాః. పార్థ, పూర్వజన్మముల నందును ఈ జన్మంబు నందును పుణ్యకర్మల నొనరించినట్టియు పాపములన్నీయు పూర్తిగా తొలగింపబడినట్టియు మానవులు తమ ద్వంద్వముల నుండి విముక్తులై స్థిర చిత్తముతో నా సేవయందు నిమగ్నులగుదురు. జరామరణ మోక్షాయ మామాశ్రిత్య యతంతి యే తే బ్రహ్మ తద్విదుః కృష్ణం అధ్యాత్మం కర్మ చాఖిలం. అర్జున, ముసలితనము నుండియు మరణము నుండియు ముక్తి పొందుటకై యత్నించువారు నన్ను ఆశ్రయింతురు. వారు దివ్య కర్మములను గూర్చి సర్వమును పూర్తిగా ఎరిగిన వారు అగుటచే యథార్థముగా బ్రహ్మస్వరూపులే. సాధిభూతాధి దైవం మాం సాధియజ్ఞం చయే విదుః ప్రయాణకాలే పిచమాం తే విదుర్యుక్త చేతసః. పార్థ, నన్ను గురించి సంపూర్ణ జ్ఞానము కలవారై ప్రపంచమును దేవతలను సర్వయజ్ఞ విధానములను నడుపునట్టివాడను నేనే అని తెలుసుకున్నవారై మరణకాలమున కూడా నన్ను అవగాహన చేసుకొందురు. భక్తి శతకములో భాగమైన 7వ అధ్యాయము విజ్ఞాన యోగం పరిపూర్ణం.